క్వాలిఫైర్ టు జీటీ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ లో గెలిచింది జీటీ అయినా సరే ఒక్క 30 సెకండ్లు వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడాలి. ఈ రోజు ఆర్ఆర్ వాళ్ళు పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయారు. కానీ 15 ఏళ్ల కుర్రాడు మాత్రం ఏజ్ కి మించి ఇన్నింగ్స్ ఆడాడు. ఏం టెంపర్మెంట్! ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశి పీక్ హిట్టింగ్ చూసాం మనం. ఈ సంవత్సరం ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. దాంట్లో చాలా బాగా ఆడాడు. కానీ 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రోజు అలాంటి ఇన్నింగ్స్ నే రిప్లికేట్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసేంత వరకు స్లోగా ఆడాడు. సిచ్యువేషన్ తగ్గట్టు ఆడాడు. వన్స్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఆడాడు. ఈ ఇన్నింగ్స్ లో మనం మాట్లాడుకోవాల్సింది తన యాక్సలరేషన్ గురించి. ఇంత చిన్న ఏజ్ లోనే క్యాలిక్యులేటెడ్ గా చాలా బాగా ఆడాడు. హ్యాట్స్ ఆఫ్ టు వైభవ్ సూర్యవంశి. ఎలిమినేటర్ లో సెంచరీ మిస్ అయింది. క్వాలిఫైర్ 2 లో సెంచరీ మిస్ అయింది. బట్ దీస్ నాక్స్ ఆర్ వాల్యుబుల్ నాక్స్. ఈ మ్యాచ్ ఆర్ఆర్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ వైభవ్ సూర్యవంశి ఆడిన ఇన్నింగ్స్ అయితే మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు ఎప్పటికీ. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 214 పరుగులు చేశారు ఆర్ఆర్ వాళ్ళు. లాస్ట్ లో డొనవన్ ఫెరేరా రషీద్ ఖాన్ ని పెచ్చ కొట్టుడు కొట్టాడు. లాస్ట్ ఓవర్ లో 4 సిక్స్లు కొట్టాడు. దాంతో మంచి డీసెంట్ స్కోర్ వచ్చిందని చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ లో బ్యాటింగ్ కి కొంచెం అనుకూలించింది పిచ్చు. దాన్ని పట్టుకుని జీటీ ఓపెనర్స్ రెచ్చిపోయారు. లాస్ట్ మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఎలా అయితే అవుట్ అయ్యాడో ఈ మ్యాచ్ లో కూడా అలాగే అవుట్ అయ్యాడు, హిట్ వికెట్. కానీ ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ గిల్లుని డామినేట్ చేస్తాడని చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన పార్ట్నర్షిప్ లో స్టార్టింగ్ లో. కానీ ఈ పార్ట్నర్షిప్ ఎండింగ్ కి వచ్చేసరికి గిల్లు శివతాండం ఆడేశాడు. క్లాస్ గానే ఫోర్లు కొడుతూ మంచి స్ట్రైక్ రేట్ తో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. క్లాసీగా మాస్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. అండ్ లాస్ట్ లో రాహుల్ తివాటియా, వాషింగ్టన్ సుందర్, బట్లర్ తలో చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్ లో జఫ్రా ఆర్చర్ వికెట్లు తీయకపోవడం ఆర్ఆర్ కి దెబ్బ అని చెప్పాలి. జఫ్రా ఒక వికెట్ తీసిన మ్యాచ్ ఖచ్చితంగా ఆర్ఆర్దే. క్వాలిఫైర్ 1 ఏదైతే టీమ్స్ ఆడినాయో అదే టీం ఇప్పుడు ఫైనల్ ఆడబోతుంది. ఈసారి చీటికి అడ్వాంటేజ్ ఉండబోతోందా? ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు కాబట్టి. చూద్దాం. వన్ సైడెడ్ మ్యాచ్లు అయితే వద్దు. ఎవరు కప్పు కొడతారన్నది అనవసరం. పోటాపోటీగా మాత్రం ఆడాలి. ఆల్ ద బెస్ట్ జీటీ అండ్ ఆర్సీబీ ఫర్ ఫైనల్స్.